ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం సెలవిస్తుంది, ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేయమైనటువంటి ప్రార్థన అంటే దేవుడు అసహించుకునేటువంటి ప్రార్థన అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇదేంటి బ్రదర్, ఇది ఎవరు చెప్పలేదు ఇలాంటి మాట? ఇలా ఉందా అసలు? అసహ్యమైన దేవుడు అసహించుకుంటాడా అండి? మన ప్రార్థన దేవుడు అసహించుకుంటాడా అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే ఈ వచనాన్ని మీరు చదవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఇలాంటి ప్రార్థనను ఆయన అసహించుకుంటాడు అని చెప్తుందండి. ఎవని ప్రార్థనను దేవుడు అసహించుకుంటాడు, ఎలాంటి ప్రార్థన దేవుడు అసహించుకుంటాడు అని మనము గమనించినట్లయితే, ఏ వ్యక్తి అయితే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క మాటలకు తన చెవుని దూరపరుచుకుంటున్నాడో అతడు ప్రార్థించేటప్పుడు, అలాంటి వ్యక్తి ప్రార్థించేటప్పుడు ఆ యొక్క ప్రార్థన దేవుడు అసహించుకుంటాడు. ఆ ప్రార్థన దేవునికి హేయం అని చెప్పి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది లోకంలో ప్రార్థించడంలో స్వార్థపరులుగా ఉన్నారండి. అంటే అర్థం ఏంటి? తమ యొక్క అవసరతల కోసం మాత్రం దేవుని వెతికేవారిగా, ప్రార్థించేవారిగా ఉన్నారు. కానీ దేవుడు వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల గురించి ఆయన తన వాక్యం ద్వారా గద్దించినప్పుడు, వారిని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు, దేవుని యొక్క మాటలకు అప్పగించుకొని తన జీవితాల్ని సరిచేసుకునేటువంటి స్వభావము చాలామందిలో ఈరోజు లేదండి. ఇలాంటి వాళ్ళని స్వార్థపరులని చెప్పి మనము ధారాళంగా పిలవచ్చండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు రాజును గురించి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నామండి. ఆయన దేవునికి ఇష్టం లేని, దేవుడు అసహించుకునేటువంటి చాలా పనులు చేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, అయ్యా నువ్వు దేవునికి చిత్తానికి విరోధంగా నువ్వు క్రియ చేస్తున్నావు, దేవుని మాటను నువ్వు లోబడకుండా పోతున్నావు, నువ్వు దేవుని మాటలు అతిక్రమిస్తున్నావు, చాలా జాగ్రత్తగా అని చెప్పి ఎన్నోసార్లు ఆయన గద్దించినా కూడా తన జీవితాన్ని సరి చేసుకోవడానికి, దేవుని మాటను విని తన జీవితాన్ని సరి చేసుకోవడానికి సౌలు రాజు ఇష్టపడలేదండి. కానీ ఏం జరిగింది? ఒకసారి ఫిలిష్తీయులు ఆయన చుట్టుకుంటున్నారు, విరోధులు ఆయన చుట్టుకుంటున్నారు. అప్పుడు 28వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 28వ అధ్యాయం మనం గమనించినట్లయితే, సౌలు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు, అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, అయ్యా శత్రువులు వచ్చున్నారు, నేనేం చేయాలి ఇప్పుడని చెప్పి ఆయన దేవునికి మొరపెడితే దేవుడు ఆయనకు ఉత్తరం ఇవ్వలేదండి. యెహోవా ఆయనతో మాట్లాడలేదు, ఆయన ప్రార్థనను అసహించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. సౌలు రాజు జీవితంలో దేవుడు అనేక సార్లు ఆయన హెచ్చరిక చేసిన దేవుని మాటను ఆలకించడానికి సౌలు సిద్ధంగా లేడు. కాబట్టి ఆయన జీవితము చాలా పరితాపంగా ఆయన ముగిసిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దావీదు దేవుని మాటలు, దేవుడు దావీదు యొక్క జీవితాన్ని గురించి హెచ్చరిక చేసినప్పుడు ఆయన మహా గొప్ప రాజుగా ఉండగా దేవునికి ముందుగా తను తగ్గించుకున్నాడు. అయ్యా నేను మనిషిని కాదు, నేను మట్టి పురుగునని చెప్పి అంటున్నాడు కీర్తన గ్రంథము 51వ కీర్తనలో. ఈ ఒక్కసారి నన్ను క్షమించు, నన్ను కరుణించయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధాన్ని తీసివేయొద్దయ్యా, నువ్వు నన్ను చెయ్యొదిలి పెడితే నేను దేనికి పనికిరాను అని చెప్పి తను తగ్గించుకున్నాడు. దేవుడు తన జీవితాన్ని గురించి హెచ్చరిక చేసినప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు దావీదు. కాబట్టి ఆయన దేవుని ద్వారా హెచ్చించబడ్డాడు. ఆయన జీవితము జయంగానే కొనసాగింది. ఆయన తన యాత్రను, లోకయాత్రను ముగించినప్పుడు సమాధానకరంగా, జయంగా ఆయన ముగించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిద్దరిలో మనం ఎలాంటి వారుగా మనం ఉన్నాం? సౌలు రాజు వలె దేవుని దృష్టికి హేయమైనటువంటి ప్రార్థించేటువంటి ప్రార్థనా జీవితం గలవారుగా మనం ఉన్నామా? లేకుంటే దావీదు వలె దేవుడు తన గద్దించినప్పుడు తన జీవితాన్ని చక్కపెట్టుకొని ఆయన ప్రార్థించినప్పుడు దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నటువంటి దావీదు ప్రార్థన వల్ల మన ప్రార్థనా జీవితం ఉందా? ఒకసారి మనము మన జీవితాలని, ప్రార్థన జీవితాలని పరీక్షించుకుందామండి. సౌలు యొక్క ప్రార్థన యెహోవా దృష్టికి హేయంగా ఉన్నది, కానీ దావీదు ప్రార్థన దేవుని దృష్టికి ఇంపైన సువాసనగా ఉన్నది. కాబట్టి మనము దేవుని యొక్క మాటలకు మన చెవుని మనము ఇద్దుముగాక.
ప్రేమ దేవుడికి హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆయన మాటలు మనం తీసుకుందాం గాక. కాబట్టి అప్పుడు మన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉంటుంది. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తన ధర్మశాస్త్రం వినబడకుండా తన చెవిని దూరపరుచుకునేవాడి ప్రార్థన, తొలగించుకునేవాడి ప్రార్థన హేయము అనేటువంటి మాట ప్రకారం మా ప్రార్థనలు తండ్రి నీకు హేయంగా ఉండకుండా, నీకు ఇంపైన సువాసనగా మా ప్రార్థన ఉండడానికి తండ్రి, మేము సౌలు వలె కాకుండా దావీదు రాజు వలె మేము ఉండడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరికి కృపను అనుగ్రహించండి. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద